ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు పునరుత్థానమును గురించి కూలంకషంగా వివరించుకుంటూ ఉన్నాము. అందులో 4వ భాగంగా పునరుత్థానుడైన ప్రభువు తన పునరుత్థానము గురించి లాజరు సహోదరులైన మార్తా మరియలతో మాట్లాడిన మాటలను యోహాను సువార్త 11వ అధ్యాయంలో దైవకుమారుడిని యేసుక్రీస్తు ప్రత్యక్షంగా వారితో మాట్లాడిన మాటలను మనము సంభాషించుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ప్రభువు ఈ భూమిపై జీవించిన కాలములో బేతనయ అనే గ్రామములో నివసిస్తూ ఉన్న మార్తా, మరియా, లాజరు అనే వారింటికి తరచుగా వెళుతుండేవారు. ఎందుకంటే ప్రభువు సువార్త ప్రకటించే సమయంలో ఏ గ్రామము వెళ్ళాలన్నా బేతనయ అనే గ్రామము నుంచే వెళ్ళాల్సి ఉంటుంది కనుక ప్రభువు మార్గమధ్యములో తన శిష్యులతో పాటు బేతనయలోని వారింట్లోనే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఆ విధమైన ఆత్మీయ అనుభవంతో ప్రభువు లాజరును, మార్తను, మరియను ఎంతగానో అభిమానించేవారు. ప్రభువు అలాగా సువార్త పరిచర్య చేస్తూ ఉన్న కాలములో యూదులు ప్రభువునందు మత్సరపడి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపివేయాలని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారి అంతరంగ ఆలోచనలు తెలుసుకొని ఇంకా నాకు సమయం రాలేదు అని వారి నుండి తప్పించుకొని శిష్యులతో పాటు యూదయ నుండి యోర్దాను అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో మార్తా మరియల సహోదరుడైన లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు. మరియా, మార్తా లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడని బేతనయ నుండి యోర్దాను అవతల ఉన్న యేసయ్యకు ఒక వర్తమానం పంపించారు. ప్రభువా, నీవు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని వర్తమానం తెలియపరిచారు. కానీ ప్రభువ వెంటనే నీవు వచ్చి లాజరును స్వస్థపరచమని అడగలేదు. కానీ ఒకవేళ యేసు వచ్చి స్వస్థపరుస్తాడేమో అన్న భావనతో కూడా వారు వర్తమానం పంపి ఉండొచ్చు అని మనకు అనిపిస్తుంది. అయితే ప్రభువు ఆ కబురు విని మౌనంగా ఉన్నాడు. కానీ వెంటనే వచ్చి లాజరును స్వస్థపరచడానికి బేతనయ్య వెళ్ళలేదు. ఎందుకంటే ఆ వ్యాధి మరణమ కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు లాజరును బట్టి మహిమపరచబడే విధంగా ఈ వ్యాధి లాజరుకు వచ్చింది అని ప్రభువుకు తెలుసు కనుక మార్తా మరియలు పంపించిన కబురు విని కూడా యేసయ్య ఇంకా యోర్దాను నది అవతలనే తన శిష్యులతో పాటు ఉండిపోయాడు. యేసుక్రీస్తు మార్తా, మరియా, లాజరును అధికంగా అభిమానించేవాడు. ఆ తరువాత శిష్యులతో మాట్లాడుతూ లెండి మనము మరలా యూదయకు వెళదాము అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు, బోధకుడా, యూదులు నీపై పగబట్టి రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉన్నారు కదా, మరలా తిరిగి అక్కడికే వెళ్ళటం ఎందుకు ప్రభువా అని అన్నారు. అంతటా ప్రభువు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కల్పటానికి వెళ్ళుచున్నాము అని యేసు వారితో చెప్పినప్పుడు వారంతా, ప్రభువా, లాజరు నిద్రించినట్లా బాగుపడతాడు అన్నారు. యేసు లాజరు మరణమును గురించి చెప్పాడు, కానీ వారు గ్రహించలేకపోయారు. ప్రభువు వారితో మాట్లాడుతూ, లాజరు చనిపోయాడు, ఈ విషయమై మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము నేను సంతోషపడుచున్నాను అని ప్రభువు శిష్యులతో చెప్పి అక్కడ నుండి బయలుదేరి యూదయలోని బేతనయకు వచ్చినప్పుడు లాజరును మరణించి 4 రోజులయ్యింది అని తెలియపరిచారు. బేతనయ యెరూషలేమునకు చాలా దగ్గరగా కోసెడు దూరంలోనే ఉంటుంది కనుక యెరూషలేము నుండి అనేక మంది బేతనయకు వచ్చి ఉన్నారు. లాజరును మరణించాడని వారిని ఓదార్చడానికి అనేక మంది బంధువులు, స్నేహితులు బేతనయకు తరలి వచ్చారు. ప్రభు కూడా బేతనయకు వస్తూ ఉన్నాడని మార్తా ప్రభు వస్తున్నాడని తెలుసుకుని ఆయన్ని మార్గంలో ఉండగానే పరుగున ఎదురు వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు అని రోధించి, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని నేను ఎరిగి ఉన్నాను అని అంది. మార్త మాటలు విన్న ప్రభువు, మార్తా, నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్పినప్పుడు మార్త ప్రభుతో మాట్లాడుతూ, పునరుత్థానమందు లేస్తాడని నాకు తెలుసు ప్రభువా అని అంది. అంతటా ప్రభువు, మార్తా, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువారు చనిపోయినా బ్రతుకుతారు, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివారు ఎన్నటికి మరణించడు.
మరి ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని యేసు ప్రభువు మార్తను అడిగాడు. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను అని మార్త యేసయ్యతో అంది. అంతలో మరీ కూడా వచ్చి, ప్రభువా అని లాజరు నిమిత్తము యేసు పాదములపై పడి ఎంతగానో దుఃఖించింది. వారి దుఃఖమును చూసి ప్రభువు కూడా కన్నీరు కార్చాడు. ప్రభువుకి వారంటే ఎంతో అభిమానం కలవాడు కనుక వారికి వచ్చిన కష్టమును చూసి భరించలేకపోయాడు. యేసు ప్రభువు మార్తా మరియల దుఃఖమునకు ప్రభువు బాధతో మూలిగాడు. ప్రభువు సంపూర్ణమైన దేవుడు అయినా ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ భూమిపై జన్మించాడు కనుక మానవులందరి మాదిరిగానే భావోద్వేగాలు కలిగి ఉన్నారు కనుక వారి దుఃఖమును చూచినప్పుడు యేసుక్రీస్తుకి బాధ కలిగింది. అయితే ఇక్కడ ప్రభువు మార్తతో అన్న మాటలను మనం ఒకసారి ధ్యానం చేసుకుందామండి. ఏమిటంటే, ప్రభువు మార్తతో మాట్లాడుతూ, మార్తా, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఇంకా ఎన్నటికీ చనిపోడు అని యేసయ్య మార్తతో ఇంకా అక్కడికి చేరి ఉన్న వారందరితో కూడా చెప్పినట్లుగా చెప్పాడు. దీని భావము ఏమిటంటే, మానవులకు ఈ భూమిపై మరణము సంభవించినప్పుడు ప్రభువు తాను భూమిపై జీవించిన కాలంలో ఎంతోమంది చనిపోయిన వారిని మరలా బ్రతికించాడు. అలాగా ప్రభువు బ్రతికించిన వారంతా ఈ భూమిపై శాశ్వతంగా ఏమీ జీవించలేదండి. మరలా వారు తగిన కాలంలో మరణిస్తారు. అయితే ప్రభువు బ్రతికించిన వారు ప్రభువును నమ్మి విశ్వాసముంచితే తగిన కాలములో మరణించిన వారు వారి మరణానంతరము ప్రభు పునరుత్థానములో పాలుపంపులు కలవారై నిత్యాగ్ని మరణము నుండి తప్పించుకొని సజీవులుగా నిత్య జీవములో ఉంటారు అని వాక్యమై ఉన్న యేసయ్య తానే స్వయంగా తేటగా మనకు తెలియపరిచాడు. అలాగే ప్రభువు నా ద్వారానే మీకు పరలోకమందు నిత్య జీవం కలుగుతుంది అని తెలియపరిచాడు. యోహాను సువార్త 3:16 కూడా ఆ పరమతండ్రి తనకు అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభువునందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆ పరలోకపు తండ్రి ప్రభువును మనకు అనుగ్రహించాడు అని ప్రభు శిష్యుడైన యోహాను దైవకుమారుడైన ప్రభువునందే నిత్య జీవము అని ఆయనే పునరుత్థానుడని తెలియపరిచాడు. ప్రభువు మార్తా మరియల యొక్క దుఃఖము చూసి బాధపడినప్పుడు అక్కడికి చేరిన వారంతా యేసు ప్రభు యొక్క కన్నీరుని చూసి వారిని అంతగా ప్రేమించి వారి కోసం కన్నీరు కూడా కార్చాడు కదా. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన యేసు ప్రభు లాజర్ను బ్రతికించలేడా అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి అంతరంగ ఆలోచనలు ఎరిగి ఉన్న ప్రభువు మనోవేదనతో మూలుగుతూ లాజరు సమాధి దగ్గరకు చేరాడు. ఆ సమాధి ఒక గుహ. ఆ గుహపై ఒక రాయి ఉంచబడింది. ప్రభువు అక్కడ ఉన్నవారితో ఆ రాయి తీసివేయమని ఆజ్ఞాపించినప్పుడు మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయ్యింది కనుక వాసన వస్తుంది అని మార్త ప్రభువుతో అంది. అందుకు క్రీస్తు మార్తతో, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. అంతలో అక్కడ ఉన్నవారు సమాధిపై పెట్టిన రాయిని తీసివేసిన తరువాత యేసు ప్రభు తన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి తండ్రికి ప్రార్థించాడు. తండ్రి, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటావని నాకు తెలుసు తండ్రి. కానీ నీవు నన్ను నీ కుమారునిగా ఈ లోకమునకు ప్రతిష్ఠించి పంపావని, నన్ను ప్రేమించి నా ప్రార్థన అంగీకరిస్తావని ఎక్కడ చేరిన ఈ జన సమూహము చూసి వారంతా నమ్మునట్లుగా వారి నిమిత్తమై నేను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను తండ్రి అని యేసు ప్రభు తండ్రితో ప్రార్థన ద్వారా మాట్లాడి లాజరును బయటికి రమ్మని పిలిచాడు. లాజరు, బయటకు రా అని పెద్దగా పిలిచినప్పుడు చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై సమాధి గుహ నుండి వెలుపలికి వచ్చాడు. లాజరు ముఖమునకు రుమాలు కూడా కట్టబడి ఉంది. యేసు బిగ్గరగా పిలిచిన పిలుపుకు లాజరు సమాధి గుహ నుండి వెలుపలికి వచ్చినప్పుడు, మీరు అతనికి కట్టబడిన కట్లన్నీ విప్పదీసి అతన్ని
పోనీయండి అని ప్రభువు అక్కడ వారికి చెప్పినప్పుడు లాజరుకు కట్టి ఉన్న కట్లన్నీ విప్పి ప్రేత వస్త్రాలను తొలగించినప్పుడు లాజరు నడుచుకుంటూ ప్రజలలోకి వచ్చాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభువు లాజరును సమాధి దగ్గరకు వెళ్ళి బయటకు రా అన్నట్లయితే మృతులైన వారందరూ జీవము కలిగి లేస్తారు. కనుక ప్రభువు ప్రత్యేకంగా లాజరు బయటకు రా అని బిగ్గరగా పేరు పెట్టి పిలిచాడు. అందరూ చూస్తూ ఉండగానే లాజరు నడుచుకుంటూ వచ్చాడు. పునరుత్థానుడైన యేసు ప్రభువు లాజరును మరణనిద్ర నుండి సజీవంగా లేపాడు. అలాగే ఎవరే గాని ప్రభువునందు నమ్మకము, ప్రేమ, విశ్వాసము గలవారైతే చనిపోయిన అనంతరము వారు మహిమగల ఆత్మల ద్వారా ప్రభు పునరుత్థానములో లేపబడతారు అనేది సత్యం, నిత్యం, జీవం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఈ భూమిపై జీవించి ఉండగానే ప్రభువుని నమ్మి ఆయన ప్రేమించి ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం చెప్తుంది. కనుక నిత్యాగ్ని మరణము తప్పించుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవం చేరాలని అందరినీ వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమెన్. మరలా తరువాత 5వ భాగంగా మానవుల మరణానంతరము వారి ఆత్మలు ఎలా ఉంటాయి, ఎవరి ఆత్మలు నిత్య జీవమునికి వెళతారు, ఎవరి ఆత్మలు నిత్య నరకానికి వెళతారు, నిత్య జీవం, నిత్య నరకం అనే స్థలాలు అసలు ఉన్నాయా అనే సంగతుల గురించి ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు అప్పటి మానవులకు బోధిస్తూ, ప్రజలారా, నన్ను నా మాటలు నమ్మి నా యందు విశ్వాసముంచి బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించి పాతాళమందలి నిత్య నరకాగ్నిని తప్పించుకొని పరలోకమందు ఉన్న నిత్య జీవములో ప్రవేశించండి అని నిత్య నరకాగ్ని, నిత్య జీవం గురించి ప్రభువు బోధించిన మాటలను 5వ భాగంగా ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమెన్. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలచి ఉందునయ్యా నీవు నిజ దేవుడవనుచు, నిలచి ఉందునయ్యా నీవు నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, నీకు యేసయ్యా. అవును తండ్రి, పునరుత్థానుడా, నీకు ఏదీ మరుగులేదు నాయన. తండ్రి, ఈ పునరుత్థాన మెసేజ్ని దీవించి విన్న వారందరూ కూడా ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.